హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఫ్యూ డేస్ బ్యాక్ నేను బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్ళానండి. సో నేను అదైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ కొండాపూర్లో ఉంటుందన్నమాట. లైక్ ఈవినింగ్ టైం మనం ఫ్యామిలీతో వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయడానికి అయితే బాగుంటుంది అనిపించింది నాకు. సో అందుకే నేను మన సబ్స్క్రైబర్స్ అందరితోనూ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది. సో బైక్ పార్కింగ్ అయితే మనకి ఫ్రంటే పెట్టుకోవచ్చు అనమాట. పార్క్కి ఫ్రంట్ అండ్ కొంచెం పక్కగా అంతా మనకి ఈ షాపింగ్ మాల్స్ ముందు ఎలా అయితే, అంటే షాపింగ్ మాల్స్ కాదు, లైక్ మనకి బయట డీమార్ట్కి ఇట్లాంటి వాటికి ఎలాగైతే ఒక సైడ్కి పార్కింగ్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట. అండ్ కార్ పార్కింగ్ అయితే కొంచెం పక్కగా ఉంటుంది, వాళ్ళు మనకి చెప్తారు కార్ పార్క్ చేసుకోవాలి అనుకుంటే. సో ఇదైతే మనకి ఈవినింగ్ 7 వరకు అయితే ఓపెన్ ఉంటుందండి. 6 to 7 బిట్వీన్ క్లోజ్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చాలా గ్రీనరీ ఉండిందనమాట కంప్లీట్గా. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా, అంటే మనకి బోగన్విల్లా ఫ్లవర్స్ అయినప్పటికి కూడాను కొంచెం బాగా అనిపించాయి ఇక్కడ. అండ్ పక్కనంతా కూడాను కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అక్కడైతే మాకు రియల్ నెమలీలు కనిపించాయి, చాలా బాగా అనిపించింది అనమాట చూడ్డానికి అయితే. అండ్ ఇక్కడే మనకి ఎలా అంటే చిన్నది క్యాంటీన్ లాగా ఉంటుంది. మనం ఏమైనా కూర్చొని మనం ఏమైనా తినడానికి కూడా బాగుంటుంది కూర్చొని. సో కూర్చోడానికి కూడా మనకి సీటింగ్ అరేంజ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. జస్ట్ అంటే మరీ ఎక్కువ ఉండదు, కొంచెం మనకి కేఫ్లో ఎలా అయితే ఉంటుందో అలాగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మధ్యలో ఏంటంటే ఈ చెట్ల మధ్యలోనే ఇలాగా యానిమల్స్ బొమ్మలు అయితే పెట్టేసి ఉంటాయన్నమాట. అవి కూడా చాలా బాగా అనిపించాయి యాక్చువల్గా. కొంచెం అంటే దూరం నుంచి చూస్తే రియల్ వాటిలానే ఉన్నాయిలే కానీ, బట్ రియల్ అయితే కాదనమాట. ఇలాగ మధ్యలో ఏంటంటే కూర్చోడానికి కూడా అక్కడక్కడ ప్లేస్ ఉంటుందన్నమాట. అండ్ మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే ఒకటి పార్క్ లాగా, అంటే కంప్లీట్ ఇప్పుడు మనకి పార్క్లో చిన్నది మన అపార్ట్మెంట్ పార్క్స్లో ఎలా అయితే మనకి ప్లే ఏరియా లాగా ఉంటుందో ప్లేయింగ్కి, అలానే ఇక్కడ ఎక్సర్సైజులు చేసుకునే వాళ్ళకైతేనేమి, అంటే మనకి కంప్లీట్గా ఎక్సర్సైజులు చేసుకునేటప్పుడు మనము ఒకటి ఏమంటారు ఇట్లాగా, అదే కాళ్ళు ముందుకి వెనక్కి అంటూ ఉంటాం కదండి, అదొకటి ఉంటుంది. అండ్ మనకి చిన్నపిల్లలు ఊగడానికి క్రాడల్స్ లాగా ఉంటాయి. అండ్ జారుడు బల్లలని, అలాగా రంగులు రాట్నం అని అలాగా ఉంటాయి. నాకు చాలా బాగా అనిపించింది, నేను కూడా చిన్నపిల్లలాగా చక్కగా ఆడుకున్నాము. సో ఇక్కడైతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఈ క్రాడిల్స్ ఉన్నాయి కదా, ఇవి 4 ఉన్నాయన్నమాట ఒక దగ్గర. సో 4 ఉంటే నేనేంటంటే నా ఫ్రెండ్స్ అక్కడ మీకు రౌండ్ ఉంది చూడండి, అదే అనమాట 4ది. మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. సో ఆ 4ది ఏంటంటే అందరం 1 2 3 అని స్టార్ట్ అయ్యి అందరం ఒకేసారి దగ్గరికి రావాలి అండ్ మళ్ళీ ఒకేసారి వెనక్కి వెళ్ళిపోవాలి, ఇలా అనమాట మా ప్లాన్. బట్ వాళ్ళందరూ అయితే, నేను 1 2 3 అనే దగ్గరే ఆగిపోయాను, వాళ్ళందరూ అయితే 1 2 3 అనగానే దగ్గరికి వచ్చారు, బట్ నేను మాత్రం రాలేకపోయాను. చాలా కామెడీగా అనిపించింది. అంటే చెప్పేటప్పుడు ఇలా ఉందిలే కానీ, బట్ అది ఆ ఫీల్, అంటే అది జరిగినప్పుడైతే ఆ ఫీల్ చాలా అసలు కామెడీగా, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామో అనిపించింది. ఒక 2 hours టైం అయితే కంప్లీట్గా చిన్నపిల్లలం అయిపోయాము అనిపించింది అనమాట. ఈ ఆడుకోవడము, తర్వాత ఒకటి క్రాడిల్ లాగా ఉంటుంది, క్రాడిల్ కాదు, ఒకటి జారుడు బండ లాగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 4 members కూర్చోవచ్చు, అటు సైడ్ ఇద్దరు ఇటు సైడ్ ఇద్దరు, మనమే పుష్ చేసుకోవాలన్నమాట. ఆ పుష్ చేసుకునే దగ్గర అలాగా చాలా, అంటే ప్రతిదీ ఫ్రెండ్స్తో వెళ్ళాం కదా, జోక్గా అలాగా చాలా బాగా అనిపించింది. సో మీకు ఎవ్వరికి కొంచెం టైం దొరికినా సరే, సాటర్డే ఈవినింగ్ కానీ సండే ఈవినింగ్ కానీ ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మొత్తం గ్రీనరీ, అసలు మనకి కాసేపటి వరకు అయితే బయటికి రావాలనిపించదు, అంత బాగా అనిపించింది. సో మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే, ఇది కొండాపూర్లో ఉంటుందండి, మీరు నెట్లో టైప్ చేసినా కానీ వచ్చేస్తుంది అడ్రస్. సో వెళ్ళి టైం స్పెండ్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది అనమాట లోపల అదంతా కూడాను.
అండ్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనకి బయట దొరుకుతాయి కదా, బయట బజ్జీల బండి లాగా అలాగా బజ్జీ పకోడీ అలాగా అలాంటి ఐటమ్స్ ఇక్కడ పెడుతున్నారు. అంటే జనరల్గా మనకి బయట ఎవరైనా సరే పిజ్జాలు, బర్గర్లు, లేదంటే ఫ్రైడ్ రైస్లు, మంచూరియా ఇట్లాంటివే పెడతారు కదా మనకి ఇట్లాగా ఈ ప్లేసెస్లో, స్పెషల్ ప్లేసెస్లో. బట్ ఇక్కడ ఏంటంటే మనకి వెనకటి కాలం లాగా చక్కగా బజ్జీలు, పకోడీలు ఇట్లా పెడుతున్నారు. అది కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇదంతా ప్లే ఏరియా అనమాట. మేము ఇదన్నీ ఎక్కి చక్కగా ఎంజాయ్ చేసాము. అండ్ ఒక 2 hours టైం అయితే మేము బాగా స్పెండ్ చేసాము. అండ్ లాస్ట్ 1 hour అయితే మాకు ఎనర్జీ అయిపోయిందనమాట ఇంకా ఎగిరి ఎగిరి. సో లాస్ట్ 1 hourలో అయితే కొంచెం ఏదో తినేసి ఇంకా వాళ్ళు క్లోజ్ చేస్తారన్నప్పుడు విజిలేస్తూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడు మనం బయటికి పోవాలి, అలా ఉంటుందన్నమాట. అండ్ ప్రతిదీ కూడా ఇక్కడ అంటే ఒకటి ఉంది ఒకటి లేదు అనడానికి లేదు. చిన్న చిన్న గ్రావిటీ పార్క్లో మనకు ఉంటాయి చూడండి, స్కై గేమ్స్ అని అట్లాగా, స్కై వాక్ అని అట్లా కూడా ఉన్నాయన్నమాట. బట్ అది ఎంతో ఫీ అయితే ఉంటుందండి దీనికి. రిమైనింగ్ అన్నీ ఫ్రీయే, కానీ దీనికైతే ఫీ ఉంటుంది. అది ఎంత అనేది నాకు ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు. మా హస్బెండ్ తీసుకున్నారనమాట టికెట్స్, సో నాకైతే ఐడియా లేదు. బట్ బాగా అనిపించింది అనమాట స్కై సైక్లింగ్ అని ఇవన్నీ. అండ్ ఇక్కడైతే మనకి ఫ్లాగ్ ఉంది కదా, అది చూడగానే కొంచెం బాగా అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పక్కనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి. అసలు అపార్ట్మెంట్ వాళ్ళైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, ఇవంతా ఎంత గ్రీనరీ పక్కన ఉంచుకొని అనిపించింది నాకు. కొంచెం జలస్గా కూడా అనిపించిందండి. సో ఇవన్నీ అనమాట మేము ఎంజాయ్ చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి నైలాన్ థ్రెడ్ లాగా పెట్టారు కదా, అదేంటంటే మనం దాని త్రూ మనం పైకి వెళ్ళిపోవచ్చు అనమాట.